హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనందరికీ తెలిసిన బూడిద గుమ్మడికాయతో వడియాలు, స్వీట్స్, జ్యూస్లే కాదండి, చక్కటి ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈసారి బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నప్పుడు కొన్ని ముక్కలతో ఈ విధంగా ట్రై చేయండి. ఇది చాలా పాతకాలపు రెసిపీయేనండి, కాకపోతే ఈ కాలం వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నప్పుడల్లా తప్పనిసరిగా ఇలా చేసుకుంటారు. దీనికి మెయిన్గా కావాల్సింది బూడిద గుమ్మడికాయ. నేను ఇక్కడ 1 కేజీ గుమ్మడికాయతో చూపిస్తున్నానండి. ఈ బూడిద గుమ్మడికాయ పచ్చడికి లేతదైనా ముదురుదైనా ఏదైనా పర్వాలేదు. సో ఈ బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాక గింజల్ని సపరేట్ చేసుకోవాలి. మనం కోసేటప్పుడే గింజల్ని తీసేసుకుంటూ కోసుకోవచ్చు. ఎక్కడైనా 1-2 గింజలు ఉంటే అవి ఏరేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడికి గింజలు వాడరండి, ఓన్లీ ముక్కలతోనే ఈ పచ్చడి పట్టుకోవాలి. గింజలు మాత్రమే తీయాలండి, తొక్క ఉంచేయాలి. తొక్కతో సహా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టించాలి. దీనివల్ల ముక్కల్లో ఉండే నీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 అరగంట పాటు అలా వదిలేయాలండి. చూస్తున్నారు కదా, సాల్ట్ కలిపేసరికి నీరు ఎలా వచ్చేస్తుందో. సో చాలా వరకు నీరు వచ్చేస్తుందండి. 1 అరగంట పాటు అలా వదిలేసేయాలి. అరగంట తర్వాత చూడండి, మొక్కల్లోంచి చాలా వరకు నీరు బయటకు వచ్చేసింది. ఈ మొక్కలన్నిటిని మనం ఇప్పుడు ఒక జల్లిబుట్టలో వేసుకోవాలండి. మొక్కల్లో మరికొద్దిగా నీరు ఉంటుంది. సో అది వడకొట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా ఒక గిన్నెలోకి జల్లిబుట్ట పెట్టుకొని దానిలోకి ఈ మొక్కల్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ 1 అరగంట పాటు అలా వదిలేయాలండి. దానివల్ల ముక్కల్లో ఉండిపోయిన మరికొంత నీరు క్రిందికి దిగిపోతుంది. పచ్చడి పట్టుకోవడానికి వీలుగా ముక్కలు తయారవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత నీరు వచ్చిందో. ఆయుర్వేదం ప్రకారం బూడిద గుమ్మడికాయలో బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో తాగాలనుకునే వాళ్ళు కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగేయచ్చు. సో నేను ఇక్కడ మూత పెట్టేసుకొని 1 అరగంట అలా వదిలేస్తున్నాను. అరగంట అయిపోయిందండి, ముక్కలు చూస్తున్నాను. సో కరెక్ట్గా పచ్చడికి కావాల్సిన విధంగా తయారయ్యాయండి. ఇప్పుడు ఈ ముక్కలతో పచ్చడి పట్టుకుందాము. ఎంత నీరు దిగిందో చూద్దాము. చూడండి, మళ్ళీ ఇంత నీరు వచ్చిందనమాట. సో మనం పిండినా కూడా ఈ నీరుని మనం ముక్కల్లోంచి తీసేయలేమండి. ఇప్పుడు ఈ ముక్కలతో పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తానండి. ముందుగా ఈ ముక్కలన్నిటిని కూడా ఒక కళాయిలోకి తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం ముందుగానే ముక్కలకి 1 స్పూన్ యాడ్ చేసాము, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి. ఉప్పు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, తగ్గితే మనం చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల పచ్చి ఆవపిండి, 1 స్పూన్ వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వెల్లుల్లిపాయని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. అలాగే 1 అరచెక్క నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. బూడిద గుమ్మడికాయలో ఆల్రెడీ కొద్దిగా పులుపు టేస్ట్ ఉంటుంది. సో దానికి తోడుగా మనం ఇక్కడ 1 అరచెక్క నిమ్మరసం యాడ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువేమీ అవసరం లేదండి, 1 హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. గింజలు అవి తీసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకదానికొకటి పట్టే విధంగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఇంచుమించు దోస ఆవకాయలాగే ఉంటుందండి. దోస ఆవకాయ కంటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొలత ఏమీ లేదండి, కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరుశనగ నూనె యాడ్ చేస్తున్నాను. తినేవాళ్ళు మరి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే యాడ్ చేశాను అనమాట. వేరుశనగ నూనె ఈ పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుందండి. బూడిద గుమ్మడికాయ వెయిట్ లాస్కి, గ్యాస్ ట్రబుల్కి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి బాగా యూజ్ అవుతుందని ఈ మధ్య దీని వాడకం బాగా పెరిగిందండి. ఈ పచ్చడి అప్పటికప్పటి కంటే నెక్స్ట్ డేకి బాగుంటుందండి. ఉప్పు, కారం, పులుపు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ పట్టి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దోస ఆవకాయని మించిన రుచితో ఉంటుందండి. ముక్కలు కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. అయితే ఈ పచ్చడి 4 days to 1 week వరకే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days అలా ఉండొచ్చు.
సో ఎక్కువ రోజులు నిలవ ఉండే పచ్చడి కాదు కాబట్టి బూడిద గుమ్మడికాయతో మీరు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కొన్ని ముక్కలతో తప్పనిసరిగా ఈ విధంగా పచ్చడి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ బూడిద గుమ్మడికాయ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.